హాయ్, ఐఎమ్ డాక్టర్ శరత్, ఆర్థోపెడిక్ సర్జన్. సాధారణంగా ఫ్రాక్చర్స్ అయినప్పుడు డాక్టర్లు 6 వీక్స్ పిండి కట్టు వేయాలి, రెస్ట్ ఇవ్వాలి అని చెప్తుంటారు. 6 వారాల అని పేషెంట్లు ఎక్స్ప్రెషన్ ఇస్తుంటారు. ఈ 6 వారాల్లో మన బాడీలో ఎంత రీకన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరుగుతుందో తెలుసుకుందాం. మన బాడీలో ఫ్రాక్చర్ అయినప్పుడు విరిగిన ఎముక నుండి బ్లీడింగ్ అవుతుంది. బ్లీడింగ్ అయ్యి అది బ్లడ్ క్లాట్ అవుతుంది. దీన్ని ఫ్రాక్చర్ హెమటోమా అంటాం. దీనిలో మంచి కెమికల్స్ ఉంటే మంచి గుణాలు ఉంటాయి. అలాగే దాని పక్కన ఉన్న పెరియాస్టమ్ అనే కండ నుంచి సెల్స్ ఉంటాయి. కొన్ని కణజాలాల నుంచి కొత్త ఎముక తయారవుతుంది. ఇది మొదటి 3 వారాల్లో సాఫ్ట్ క్యాలస్ అంటాం. ఈ సాఫ్ట్ క్యాలస్ లో కాల్షియం మరియు మిగతా మినరల్స్ యాడ్ అయ్యి అది హార్డ్ క్యాలస్ గా మారుతుంది 6 వారాలకి. ఈ 6 వారాలకి ఫామ్ అయిన హార్డ్ క్యాలస్ ఈ విరిగిన 2 ఎముకల మధ్య బ్రిడ్జ్ లాగా తయారవుతుంది. తద్వారా మనకి ఫ్రాక్చర్ హీలింగ్ కి దోహదపడుతుంది. అందుకే మనము 6 వారాల పాటు జాగ్రత్తగా ఉండాలి, బరువు మోపకూడదు అని చెప్పి పిండి కట్టు వేస్తుంటాం. ఎముక బలంగా తయారవడానికి 6 వారాలు సమయం పడుతుంది కాబట్టి 6 వారాల తర్వాతే మనం ప్లాస్టర్ తీస్తాం. ఎముక పూర్తిగా ఒరిజినల్ స్ట్రెంగ్త్ రావడానికి రీమోడలింగ్ అంటాం. అది జరగడానికి 6 నెలల నుంచి సంవత్సరం రోజులు పడుతుంది. కాబట్టి సంవత్సరం పాటు ఎటువంటి హెవీ యాక్టివిటీస్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. సరైన మోతాదులో ప్రోటీన్లు మరియు కాల్షియం సప్లిమెంట్లు తీసుకుంటే ఫ్రాక్చర్ హీలింగ్ అనేది త్వరగా జరుగుతుంది. మీరు తొందరపడి ఎర్లీగా వెయిట్ బేరింగ్ చేస్తే మీ ఎముక వంకరగా అతికే అవకాశం ఉంది.